హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. నేనైతే చాలా బాగున్నాను. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు జిరాఫీ ఎలా చేయాలో చూపిస్తాను. స్క్వేర్ షేప్లో ఉన్న పేపర్ తీసుకోండి, దాన్ని క్రాస్గా ఫోల్డ్ చేయండి. ఇటు సైడ్ని కూడా క్రాస్గా ఫోల్డ్ చేయండి. దీన్ని ఈ పేపర్ని రివర్స్ చేసి దీన్ని మధ్యలోకి మడవండి. మళ్ళీ ఇటు సైడ్ కూడా ఈ క్రాస్ చేసినవి ఉన్నాయి కదండి, ఇవి లోపలికి వెళ్ళిపోవాలి. ఇలా ఇలా లోపలికి వెళ్ళిపోవాలి. దీన్ని మధ్యలో లైన్ కనిపిస్తుంది కదా, ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా మడత పెట్టండి. ఇటు సైడ్ కూడా ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే మడత పెట్టండి. దీన్ని మధ్యలోకి మడవండి. ఇలా ఇలా ఓపెన్ చేసి దీన్ని ఫోల్డ్ చేయండి ఇలా లోపలికి. ఇటు సైడ్ కూడా ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే చేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేయండి. దీన్ని ఓపెన్ చేయండి. ఇలా ఇటు సైడ్ని కూడా ఓపెన్ చేయండి. దీన్ని ఇటు సైడ్కి దీన్ని రివర్స్ చేసి ఇటు సైడ్ని కూడా ఇలా ఇలా ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. దీన్ని ఇలా ఇది ఉంది కదా, దీన్ని మధ్యలో నుంచి ఇలా ఇది కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా చూసి మడత పెట్టండి. ఇలా ఫోల్డ్ చేయాలి. ఇది ఉంది కదండి, దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఈ రెండు కరెక్ట్గా వచ్చేస్తాయి. సేమ్ ఇటు సైడ్ కూడా అంతే. ఇవి కరెక్ట్గా ఉండేలాగా ఫోల్డ్ చేసుకోండి. ఇది కూడా ఇలా ఫోల్డ్ చేయండి.
దీన్ని ఇలా ఓపెన్ చేయండి. ఇటు సైడ్ ఇదిగోండి ఇలా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసి దీన్ని ఇటు సైడ్కి ఇలా ఇలా ఓపెన్ చేయండి. ఈ షేప్లో ఉంటుంది. ఇలా ఓపెన్ చేసి దీన్ని ఇలా మడవండి. ఇక్కడ ఇలా ఇలా మడత పెట్టిన లైన్ కనిపిస్తుంది కదా, దీన్ని ఇలా 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 ఫోల్డ్ చేయండి. ఈ అంచు కరెక్ట్గా ఇక్కడ టచ్ అవుతుంది. సేమ్ ఇటు సైడ్ కూడా దీన్ని ఇలా మడత పెట్టి ఇలా దీన్ని ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి దీన్ని ఇలా మడత పెట్టండి. మడత పెట్టి దీన్ని క్లోజ్ చేసేయండి. ఇలా క్లోజ్ చేసి దీన్ని ఇలా ఇక్కడ నుంచి మడత పెట్టి ఇలా మడత పెట్టి దీన్ని ఇలా సేమ్ ఇటు సైడ్ కూడా అంతే. దీన్ని ఓపెన్ చేసి ఇది ఉంది కదా, దీన్ని ఎంత మడత పెట్టారో కరెక్ట్గా సేమ్ అంతే మడత పెట్టండి. దీన్ని ఇట్లా క్లోజ్ చేయండి. దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి దీన్ని ఇటు సైడ్కి రెండు అనేవి కరెక్ట్గా రావాలి. దీన్ని ఇలా ఓపెన్ చేయండి. దీన్ని ఇలా ఓపెన్ చేసి కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకొని దీన్ని ఇలా క్లోజ్ చేసి దీన్ని ఇలా ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని ఇక్కడ పెట్టండి. దీన్ని ఇక్కడ పెట్టి మడత పెట్టండి. ఇలా దీన్ని ఇలా ఓపెన్ చేసి ఇలా మడవండి. ఇటు సైడ్ కూడా మడిచి దీన్ని ఫోల్డ్ చేయండి లోపల వైపు. సేమ్ ఇది కూడా అలాగే. ఇలా రెండు కరెక్ట్గా ఉండాలి. ఇలా దీన్ని ఓపెన్ చేయండి. ఇలా దీన్ని ఓపెన్ చేసి
దీన్ని ఇలా మడవండి. ఇటు సైడ్ కూడా మడవండి. ఇలా మర్చిన తర్వాత దీన్ని ఇలా క్లోజ్ చేసేయండి. ఇలా క్లోజ్ చేసి దీన్ని ఇలా క్రాస్గా మడవండి. ఇలా క్రాస్గా మర్చి దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ క్రాస్గా ఇలా కట్ చేయండి. ఇలా కనిపిస్తుంది కదా, దీన్ని ఇలా క్రాస్గా మర్చాను. తర్వాత దీన్ని ఇలా ఇటు నుండి ఇటు క్రాస్గా కట్ చేశాను. దీన్ని ఇలా ఓపెన్ చేసి దీన్ని లోపలికి మడవండి. దీన్ని లోపలికి మర్చి మళ్ళీ దీన్ని మధ్యలోకి ఇట్లా మర్చి దీన్ని ఇలా మడవండి. దీనికి కన్ను వేయండి. ఇలా ఇటు సైడ్ కూడా వేయండి. ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ ఒక లైన్ ఇటు సైడ్ కూడా ఒక లైన్ వేయండి. ఇక్కడ చెవు దగ్గర కూడా వేయండి. కన్ను వేశారు కదా, బ్రౌన్ కలర్ది తీసుకొని దీన్ని ఇలా మొత్తం ఇలా వేసేయండి. 2 సైడ్న ఇలా వేసేయండి. ఇంతేనండి జిరాఫీ. బాగుంది కదా. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.